హైడ్ అవ్వకండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా క్రాస్ బెల్ట్స్ అంతా కూడా జాయింట్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి ముందుగా అయితే నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేసి వీటికి క్రాసులు కూడా తీసేసానండి. ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాం మొత్తం లైనింగ్ బ్లౌజు. వీటిని మనం ఒక్కొక్కటిగా హ్యాండ్స్ అనేది జాయింట్ అయితే చేసుకుందాం. ముందుగా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా జాయింట్ అయితే చేస్తాం కదా, ఈ జాయింట్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఫ్రంట్ వైపుకు ఉండేలాగా చేసుకోవాలన్నమాట. అంటే ఈ విధంగా బ్యాక్ సైడ్కి జాయింట్ అనేది ఉండకూడదు. ఇలా ఫ్రంట్ వైపుకి ఇక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది చూడండి, ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఫ్రంట్ వైపుకు ఉండేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ క్రాస్ ఉంటాయి, అలాగే హ్యాండ్స్ కూడా క్రాస్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ క్రాస్ ఇదన్నమాట. ఈ హ్యాండ్కు ఉన్నటువంటి ఈ క్రాసు ఫ్రంట్ పార్ట్లో ఈ చంక దగ్గర ఉన్న క్రాసు రెండు ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చెస్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ముందుగా చెప్పినట్లు నేను షోల్డర్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ జాయింట్స్ అన్నీ కూడా మనకు ఫ్రంట్ వైపుకి అయితే ఉండేలాగా చూసుకొని నేను ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి. వీటిని ఇలా ఫాలో అయినారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే షోల్డర్ దగ్గర కూడా అలాగే చాలామందికి షోల్డర్ దగ్గర క్లాత్ లేచినట్టు ఉంది అని చెప్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా ట్రై చేస్తే అలా షోల్డర్ దగ్గర లేచినట్టు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు సింగిల్ స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని రివర్స్ చేసి డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. హాయ్ అండి, హైడ్ అవ్వకండి ఫ్రెండ్స్, మెసేజ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ఇలా చిన్న చిన్న టిప్స్, అలాగే పాయింట్ టు పాయింట్ చూసుకున్నంటే బ్లౌజ్ కటింగ్ కావచ్చు, స్టిచ్చింగ్ కావచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఛానల్లో కటింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి మీరైతే చూడొచ్చు. కొత్తగా లైవ్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా హైడ్ అవ్వకుండా లైక్ చేయండి, మెసేజ్ చేయండి. చూసారా, హ్యాండ్ జాయింట్ అనేది ఇలా అయితే చేసేస్తాను అనమాట. షోల్డర్ దగ్గర నుంచి చూడండి, ఎక్కడ కూడా మనకు లేచినట్టు లేకుండా సాఫ్ట్గా అయితే ఉందన్నమాట. ఈ ఫ్రంట్ క్రాస్ అలాగే హ్యాండ్ క్రాస్ రెండు ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. అలాగే ఈ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఫ్రంట్ వైపుకు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఫ్రంట్ వైపు ఇదనమాట. ఈ ఫ్రంట్ వైపుకే షోల్డర్ జాయింట్ కూడా ఉండేలాగా చూసుకొని జాయింట్ చేస్తాను. ఇప్పుడు ఒక వైపు అయితే జాయింట్ చేసుకున్నాం కదా, రెండో వైపు కూడా అలానే జాయింట్ చేసుకున్నాం. ఇవి కూడా అంతే అనమాట. షోల్డర్ జాయింట్ మనకు ఫ్రంట్ వైపు ఉండేలాగా చూసుకొని షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి.